మధ్యలో నిలవబడి వాక్య పరిచర్య చేయడానికి నన్ను సజీవునిగా ఉంచి మరి ప్రత్యేకంగా నేటి దినాన గిడియన్స్ పరిచర్యలో మరి ప్రభు గిడియన్స్ ద్వారా నా జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని పంచుకోవడానికి రావడం జరిగింది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేను క్లుప్త సాక్ష్యం చెప్పి తర్వాత మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. మా సొంత ఊరు అనంతపురం జిల్లాలో హిందూపురం. మరి నేను పద్మశాలి కుటుంబం అంటే ధర్మవరం పట్టు చీరలు వేసేటువంటి కుటుంబంలో జన్మించాను. చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు మా శివుణ్ణి కొలిచేటువంటి ఆచారం కాబట్టి పంచాక్షరి మంత్రాన్ని నేర్పించి ప్రతిరోజు దాన్ని ధ్యానించి ప్రార్థన చేయడం నేర్పించారు. అయితే నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక రాత్రి భయంకరమైనటువంటి చీకటి శక్తులు నాలోనికి ప్రవేశించడం నేను చూశాను. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. ఆ రోజు నుంచి కూడా 6 సంవత్సరాలు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి ఆ శక్తులు నన్ను వచ్చి భయపెట్టి బాధపెట్టి ఊపిరాడకుండా ఒక భయంకరమైనటువంటి నరకం అనుభవించాను. ఆ సమయంలో నేను శివభక్తుడిని కాబట్టి మా పూజారికి వెళ్ళి చెప్పాను, అయ్యా ఇలా జరుగుతుంది నాకంటే. ఆయన అన్నాడు, బాబు నిన్ను చూస్తే జాలేస్తుంది, ఇది కర్మ వలన కలిగినటువంటి ఫలితం, కాబట్టి నీ కర్మ నిన్ను వేధిస్తూ ఉంది, దీనికి విరుగుడు చెప్పలేము, కర్మ ఎవరి కర్మ వారు అనుభవించాలి, మరి ఈ జన్మలో పోతుందో లేకపోతే వచ్చే జన్మలో పోతుందో చెప్పలేమని ఆయన చెప్పాడు. ఆ మాటలు విని నేను చాలా నిరాశకు గురయ్యాను. ఎందుకంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, ఆయన చెప్పింది మరి నిరీక్షణ లేనటువంటి సిద్ధాంతం, ఎవరి కర్మ వారు అనుభవించాలి. దాంతో నేను చాలా నిరాశ చెంది మరి నేనే వెళ్ళి గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం అని నేను ఊరి బయట ఉన్న శివాలయానికి వెళ్ళి చాలా నిష్ఠతో పాడుబడిన దేవాలయం శుభ్రం చేసి మరి అక్కడికి వెళ్ళి మరి నేను అర్థనాదం చేశాను. ఒక రకంగా ఇక్కడ నా చేయిపైన కోసుకున్న గుర్తుంటుంది, ఇక్కడ కోసి ఆ యొక్క రక్తాన్ని లింగం పైన వేసి, దేవుడు నాకు, నీవు దేవుడు అయితే నాకు సహాయం చేయమని మనవి చేశాను. కానీ స్పందన లేదు. సో అప్పుడు ఇంకా నెక్స్ట్ మాంత్రికుల దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో దయాలు వెళ్ళగొట్టగలిగిన మాంత్రికులు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్ని చోట్లకి నన్ను తీసుకెళ్ళారు. మరి ఏం ప్రయోజనం కలగలేదు. మరి అలాంటి స్థితిలో దేవతలైపోయారు, మాంత్రికులైపోయారు. చివరికి ఒక పిచ్చి తలంపు వచ్చింది. దయాలనే వేడుకుందామని పగటిపూట శ్మశానం దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చి అడుక్కున్నాను, దయచేసి నన్ను బాధ పెట్టద్దు అని. అంత దయనీయమైనటువంటి స్థితి. ఇక పరిష్కారం లేకుండా జీవితం అనుభవించి చనిపోవాలని సకల దురలవాట్లకు నేను బానిసనైపోయాను. ఎప్పుడు తాగి ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. మరి జీవితంలో నిరీక్షణ లేదు కాబట్టి నేను చాలా మరి కృంగిపోయినటువంటి స్థితి. ఇంటర్మీడియట్లోనే నేను ఎక్కువ తాగి స్కూల్కి వెళ్ళేవాడిని. ఆశ్చర్యం ఏంటంటే నన్ను చూసినప్పుడు ఆ యొక్క క్లాస్లో ఒక సిస్టర్, నేను నిన్న విన్నది ఏంటంటే ఆమె అనంతపూర్ ఏరియా ఇన్ఛార్జ్ అనుకుంటాను, ఆమె నా కొరకు ప్రార్థన చేశారు. ఆమె నా క్లాస్మేట్ 40 సంవత్సరాల క్రితం. ప్రభా, గంగరాజును చూస్తుంటే ఎప్పుడు తాగి ఏదో బాధపడుతూ ఉంటాడు, దయచేసి రక్షించమని ఆమె ప్రార్థన చేసిందంట. ఆశ్చర్యంగా ఆమె సొంత అన్న, ఆమెకు తెలియదు కానీ ఆయనకు తెలియదు ఆమె నా కొరకు ప్రార్థన చేసిందని. ఒకరోజు సువార్తను నాకు చెప్పాడు. పర్సనల్ ఎవాంజలిజంలో ఆయన నన్ను పరిచయం చేసుకొని సువార్త చెప్పాడు. అయితే ఆయన చెప్పిన సువార్త
నన్ను తాకింది. ఎందుకంటే ఆయన చెప్పిన సువార్తలో ఏమన్నాడంటే, ఈ యేసు ప్రభు అందరి పాపాలు, అందరి కర్మ ఆయన సిలువ పైన వేసుకొని మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన్ను ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎంత కర్మ అయినా, ఎంత పాపమైనా, ఎంత దురాత్మ శక్తులైనా ఆయన నిన్ను విడిపిస్తాడని ఆయన నాకు చెప్పాడు. అయితే చాలా నిష్ఠతో హిందూ మతాన్ని వెంబడించేవాడిని కాబట్టి ఆయన చెప్పింది నేను వినలేదు. అయితే వెళుతూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ యేసు ప్రభువు నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు అన్న ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆ మాట పదే పదే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇంకా ఆ రాత్రి కూడా ప్రతిరోజు దురాత్మలు పీడిస్తాయని బాధపడుతూ భయపడుతూ పడుకునేవాడిని. అయితే ఆ రాత్రి ఈ యేసు ప్రభు రక్షిస్తాడని నేను విన్నాను. ఈ యేసు నన్ను రక్షించగలడా? నాకు తెలిసిన దేవతలందరినీ ప్రార్థన చేశాను, మాంత్రికులందరినీ ఆశ్రయించాను, ఆఖరికి ఏం ప్రయోజనం లేదు. ఈ యేసు రక్షిస్తాడా అని ఒక ప్రశ్నతో నేను తల వాల్చాను. ప్రార్థన చేయలేదు, ప్రశ్నతో తల వాల్చాను. అద్భుతంగా ఆ రాత్రి ఒక గొప్ప వెలుగులో నా ప్రశ్నకు సమాధానం అన్నట్టు ప్రభు ఆయన 2 చేతులు చాపి నేను నిన్ను రక్షిస్తానని దర్శనమిచ్చాడు. చాలా ఆశ్చర్యపోయాను. ఆ మరుసటి రోజు ఆ తర్వాత వెంటనే నేను వెళ్ళి నాకు సువార్త చెప్పిన వ్యక్తికి ఇలా నేను అనుకుంటూ పడుకున్నప్పుడు ప్రభు నాకు కనిపించాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన సంతోషించి ఆయన ఒక గిడియన్ బైబిల్ ఇచ్చాడు. ఆ రోజుల్లో అది రెడ్ కలర్లో ఉండేది, కొంచెం లావుగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చిన్నదైంది, కానీ ఆ రెడ్ కలర్ బైబిల్ నాకు ఇచ్చాడు. అలాగా మొట్టమొదట గిడియన్ బైబిల్ నా జీవితంలో మరి ప్రవేశించటం. ఆ బైబిల్ చదువుతూ ఉంటే యేసు ప్రభు దయ్యములను వెళ్ళగొట్టిన సందర్భాలు నేను చదువుతూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ శక్తులు భయపడినట్టు నేను గమనించాను. నాకు బాగా తెలుస్తుంది, ఏదో ఒక ఆరాటం, ఒక భయాందోళనతో నాలో ఏవో దుష్టశక్తులు పరిగెడుతున్నట్టు, భయముతో పరిగెడుతున్నట్టు నాకు అనిపించింది. మీకు అందరికీ తెలుసు ఆ సంఘటన. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక దయ్యము పట్టిన వ్యక్తి యేసు ప్రభు ఇంకా దూరంగా ఉండగా చూచి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను బాధపరచవద్దని వేడుకోవడం బైబిల్లో ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆ సంఘటన బైబిల్లో జరిగింది. అయితే నా జీవితంలో నా 43 సంవత్సరాల క్రితం అది ప్రత్యక్షంగా నేను చూశాను. దేవుని యొక్క వాక్యం ఇక గిడియన్ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నాలో ఉన్న దురాత్మ శక్తులు భయపడినట్టు నేను గమనించాను. అప్పుడు నాకు కొంత నమ్మిక కలిగింది. అయితే యేసు ప్రభుతో పాటు అందరి దేవతలను ప్రార్థన చేసేవాడిని, ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి భక్తితో పెరిగాను కాబట్టి. అయితే ప్రభు మరి ఆయన సర్వోన్నతుడని ఆయన నిరూపించుకున్నాడు. నేను అనుకున్నాను దేవతలందరూ ఒక్కటే కదా, కాబట్టి యేసు ప్రభువుని కూడా మనం ప్రార్థన చేస్తాం అనుకున్నాను. అలాగే ప్రభువు గురించి తెలిసినప్పటికీ నేను తిరిగి విగ్రహారాధన చేసేదానికి ఊరి బయట ఉన్న శివాలయానికి ఒకరోజు వెళ్ళాను. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, నా నమ్మకం ఏంటి, అందరూ ఒకటే కాబట్టి అందరినీ ప్రార్థన చేయొచ్చు. అయితే ఆ రోజు శివాలయానికి వెళ్ళి శుభ్రం చేసి పూలు వేసి మరి కుంకుమ ఎడంవైపు గూట్లో ఉండేది. చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఎడంవైపు గూట్లో చినిగిపోయిన ఒక గిడియన్ పేపర్లో కుంకుమ ఉంది. అక్కడ గిడియన్ బైబిల్ పేపర్ చూస్తూనే నేను చాలా భయపడిపోయాను. అప్పుడు నాకు మొట్టమొదటి డౌట్ వచ్చింది, ఇవి 2 ఒకటి కాదు. ఈ బైబిల్ పేపర్ని ఇక్కడ చూసినప్పుడు ఎందుకు నేను అంతగా వణికిపోయాను అని నాకు అవగాహన కలిగి, తర్వాత దేవుని కృప వలన యోహాను సువార్త 14:6 ప్రభువు ఆయన నాకు తెలియచేసి దర్శనమిచ్చి, అది చదవకముందే నాకు ప్రభు దర్శనంలో కనబడి ఆయనే ఎలుగెత్తి, నేనే మార్గమును సత్యమును జీవమును,
నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాడని ప్రభు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే నేను దేవుని యొక్క మహాకృప వలన 1980 ఆగస్టు నెల 31వ తేదీ నేను ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను. మరి నాకు ఆత్మీయ జీవితంలో చాలా కాలం గిడియన్ బైబిలే నాకు ఆధారం. ఎందుకంటే నేను చాలా పేద స్థితిలో ఉన్నవాడిని. మరి చెడు అలవాట్లతో చాలా బానిసనైపోయి ఇంటి నుంచి తరింపేయబడినవాడిని. కాబట్టి ఆ రోజుల్లో హోలీ బైబిల్ యొక్క విలువ 20 రూపాయలు. అయితే ఆ 20 రూపాయలు కూడా నా దగ్గర లేకు కాబట్టి చాలా కాలం గిడియన్ బైబిలే నాకు ఆధారమైంది. మరి గిడియన్ బైబిల్లో నేను చదువుతూ ప్రతి అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు కంఠాపాఠం చేయడం. ఇక్కడ చిన్న అనుభవం చెప్పాలి. కంఠాపాఠం చేసేటువంటి ఒక సంస్థ ద బైబుల్ ఫౌండేషన్ అని మేము స్థాపించడానికి మరి నేను దేవుని యొక్క కృప వలన గిడియన్ బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రకటన 22 వరకు, అంటే ప్రతిరోజు నేను చదివినప్పుడు ఏ ఏ వాక్యాలు నా హృదయాన్ని తాకాయో అవన్నీ కంఠాపాఠం చేశాను. మరి దేవుని కృప వలన 5000 వాక్యాలు కంఠాపాఠం చేయడం జరిగింది. సామెతలన్నీ కూడా 31 అధ్యాయాలు నేను కంఠాపాఠం చేశాను. అలాగ దేవుని కృప వలన మరి ఓ చిన్నగా ప్రారంభమైనటువంటి ఆ యొక్క గిడియన్ బైబుల్ యొక్క ఫలితం నన్ను ప్రపంచవ్యాప్తంగా, నా భార్య కూడా నాతో కూడా వచ్చారు. మరి గిడియన్ బైబిల్ ద్వారానే నేను ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీష్ ఒక ముక్క వచ్చేది కాదు. అయితే ఆ గిడియన్ బైబిల్లో తప్పిపోయిన కుమారుని కథ చదువుతూ ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని ఆ కథనంతా చదివి గుణించుకుంటూ అలాగా 3000 వాక్యాలు నేను తెలుగులో కంఠాపాఠం చేసి అవే 3000 వాక్యాలు ఇంగ్లీష్లో కంఠాపాఠం చేశాను. అందువల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు బైబిల్ ఉపయోగపడింది. ఎందుకంటే ఏ అధ్యాయంలో ఆ వచనంలో అదే ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. అలాగ ప్రభువు నేను గిడియన్ బైబిల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మరి ప్రపంచంలో అన్ని మేజర్ కంట్రీస్కి 6 కాంటినెంట్స్కి నేను నా భార్య వెళ్ళి పరిచయం చేస్తున్నాం. మరి ఈ కంఠాపాఠానికి ప్రారంభం ఏంటంటే, నేను మొట్టమొదటి రోజు ప్రభువుని నమ్మి ఇంటికి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఇంట్లో లేను, కీర్తన 91వ కీర్తన చదివి పడుకోవడం నాకు అలవాటు. ఆ రాత్రి లైట్ వేస్తే అప్పుడు మా అమ్మగారు ఇంకా ప్రభువుని నమ్మలేదు కాబట్టి, నీవు లైట్ వేస్తే నాకు నిద్ర రాదు, నేను నైట్ ఆఫ్ చేసి, ఎందుకంటే నైట్ 2 o'clock నా డ్యూటీ అయిపోయేది. మొట్టమొదటిసారి ఆ రోజు నాకు ప్రేరేపణ కలిగింది ఏంటంటే, ప్రతిరోజు నేను రావడం లేటే, ఆమె లైట్ వేయలేదు కాబట్టి అప్పుడు మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన కంఠాపాఠం చేస్తే లైట్తో పని ఉండదని అలా ప్రారంభమైంది. ఆ తర్వాత మా అమ్మగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మరి దేవుని కృప వలన 100 కీర్తనలు కంఠాపాఠం చేశాను, ఇంక్లూడింగ్ 119 సాంగ్. అలాగే మా పిల్లలకు చిన్నప్పుడే వాళ్ళకు గోల్ పెట్టాను, మీరు యూనివర్సిటీకి వెళ్ళడానికి ముందుగా ఒక్కొక్కరు 1000 వాక్యాలు నేర్చుకోవాలని నేర్పించాం. మరి దేవుని కృప వలన వాళ్ళు అలాగ నేర్చుకున్నారు, వారు మంచిగా చదువుకున్నారు. దేవుని యొక్క వాక్యం వారికి మంచి జ్ఞానం ఇచ్చింది. కాబట్టి నేను ప్రపంచమంతా చెప్పేది ఏంటంటే, తిరిగినప్పుడు మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళకి నేర్పించడం. అది వాళ్ళను కాపాడుతుంది, వాళ్ళకు మీ పైన గౌరవాన్ని కలిగిస్తుంది. మీ వృద్ధాప్యంలో వాళ్ళు మిమ్మల్ని చక్కగా చూసుకోవడానికి దేవుని యొక్క వాక్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే గిడియన్ బైబిల్స్ కొరకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎందుకంటే నా రక్షణకు యేసు క్రీస్తుని తెలుసుకోవడానికి, మరి ఆ యొక్క ప్రభుని వెంబడించడానికి చాలా కాలం నా గిడియన్ బైబిలే ఆధారంగా ఉన్నింది. కాబట్టి అట్టి గిడియన్ సంస్థను మీరు ప్రోత్సహించటం గొప్ప ఆశీర్వాదకరం. మరి ఎంతోమంది నాలాంటి వాళ్ళు, అది ఉచితం కాబట్టి ఆయన నాకు ఇవ్వగలిగాడు. ఒకవేళ ఖరీదైంటే ఆయన ఇవ్వలేడేమో, ఒకవేళ దానికి ఒక వెల ఉండింటే నేను వెల పెట్టి కొనలేనేమో.
అయితే ప్రభు దయ వలన ఆ సంస్థ వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ సంస్థను ప్రోత్సహించమని నేను మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయగల ప్రభువా, మీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. గిడియన్ సంస్థ ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచర్య కొరకు స్తోత్రాలు. అల్పుడైనటువంటి నన్ను మీరు ఆ సంస్థ ముద్రించినటువంటి గిడియన్ బైబిల్ ద్వారా నన్ను మీరు సందర్శించి మీరు రక్షకుడని, మీరు మాత్రమే దేవుడని తెలియచేసి మీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచి మా ప్రభ ఫలింపచేసి ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని ప్రకటించడానికి మీరు చూపుతున్న గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. మీ పరిశుద్ధ వాక్యం మేము ధ్యానించుచుండగా మీకు మహిమకరముగాను మీ ప్రజలకు దీవెనకరముగాను చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముప్పై 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం, మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం ద్వారా నేను ఆత్మీయంగా చాలా దీవించబడ్డాను. అందుకొరకే నేను మొట్టమొదట ఏ చర్చికి వెళ్ళినా ఈ వాక్యాన్నే ప్రకటిస్తూ ఉంటాను. ఇక్కడ దేవుని నమ్మినటువంటి ప్రజలలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటంటే, ఎందుకు ఇంకా దేవుడు నా సమస్యను తీర్చలేదు? ఎందుకు నాకు ఈ కష్టాలు? ఎందుకు నాకు ఇంకా ప్రభువు సమాధానం ఇవ్వలేదు? నేను నమ్మకంగానే ఉన్నాను అన్నటువంటి ఓ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఈ అధ్యాయం ప్రారంభం ఏంటంటే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి ఆ యొక్క పట్టణాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళి తప్పక మీరు చదవాలి. నేను చెప్పింది సరైందో కాదో కూడా మీరు పరిశీలించాలి. హిజ్కియా దేవుని కొరకు 30-31వ అధ్యాయాల్లో చాలా నమ్మకమైనటువంటి భక్తి జీవితాన్ని గడిపాడు. అంత నమ్మకమైనటువంటి చర్య చూపిన తర్వాత హఠాత్తుగా శత్రువు దాడి చేస్తూ ఉన్నాడు. ఈ వాక్య సందర్భం కూడా ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడాడంటే, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి ప్రాంతంలో సేవ చేయాలని ప్రభు నన్ను పిలిచాడు. ఆ రోజుల్లో రిస్ట్రిక్షన్స్ లేవు. దేవుని కృప వలన 70,000 ఇండ్లకు యోహాను సువార్తలు నమ్మకంగా పంచిపెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడు పంచలేదు, అయితే ఆ రోజుల్లో ఆ ఫ్రీడమ్ ఉన్నది. అంత నమ్మకంగా నేను చేసినప్పుడు హఠాత్తుగా అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు నన్ను చుట్టుముట్టినప్పుడు చాలా కృంగిపోయి నేను దేవుణ్ణి అడుగుతున్న, ప్రభా నేను నమ్మకంగానే వచ్చాను కదా, మరి ఎందుకు నాకు ఈ కష్టాలంటే అప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. హిజ్కియా కూడా నమ్మకంగా ఆయన జీవించాడు. అయితే కూడా నేను అనుమతించాను. ఎందుకు అనుమతించాడు అన్నది మనకు చివరిలో అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదట నేను మీకు తెలియజేసింది అంటే, మీ జీవితాల్లో కూడా ఎలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. ఇంకా నా భర్త మారలేదు, లేకపోతే ఇంకా నా భార్య మారలేదు, ఇంకా నా పిల్లలు నా మాట వినడం లేదు, ఇంకా కొన్ని అప్పులు తీరలేదు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే సందేశం చివరిలో మనకు సమాధానం వస్తుంది. కాబట్టి నేను వర్డ్ బై వర్డ్ దేవుడు నాతో ఏది మాట్లాడాడో దాన్ని నేను మీకు చెబుతూ వెళ్తాను. ఐ నో ద టైం. నేను 8:40కి ఖచ్చితంగా ముగిస్తాను. అయితే ఇక్కడ మీరు బాగా ఏకాగ్రతగా వినాలి. ఇక్కడ సన్హెరీబు దాడి చేసినప్పుడు ఏం జరిగిందంటే, హిజ్కియా తన రాజ్యాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకున్నాడు. తన స్థితిగతులను ఒక్కసారి పరిశీలనగా చూశాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనకింకా కష్టం తీరలేదు, మన ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి.
ఆశ్చర్యం ఏంటంటే హిజ్కియా పరిశీలన చేసుకున్నప్పుడు 7 విషయాలు కనిపించాయి. లేక 7 విషయాలు తాను చేయవలసినటువంటి పనులు, దేవుని సహాయము పొందడానికి తాను 7 విషయాలు చేయాల్సి వచ్చింది. అందులో ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేసి నాకు జవాబిచ్చాడు. అలాగనే మీకు కూడా దేవుడు సహాయం చేయగలరు. ఇక్కడ మొట్టమొదటి సమస్య ఆయనకు కనిపించింది ఏంటంటే, తన రాజ్యములో నుండి నీటి ఊటలు ప్రవహిస్తూ సన్హెరీబు ఎక్కడైతే దిగాడో వాళ్ళ దగ్గరకు నీళ్లు వెళుతూ ఉన్నాయి. ఆ మాటలు మనం 3-4 వచనాల్లో మనం చూడొచ్చు. పట్టణము బయట 3వ వచనం, పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. ఎందుకు నీళ్ళు అడ్డుకున్నారంటే 4వ వచనం, బహుజనులు పోగై అశ్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. అక్కడ ఒక పొరపాటు జరుగుతోంది. తన రాజ్యములో నీళ్లు వ్యర్థంగా వెళ్ళిపోతూ శత్రువున్న చోటుకి వెళ్తూ ఉన్నాయి. అంటే ఈ పొరపాటు వలన శత్రువు ఇంకా ఎక్కువ కాలం బతకడానికి, ఇంకా ఎక్కువ కాలం యుద్ధం చేయడానికి అవకాశం ఉంది. అది గమనించి వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఇది పొరపాటు అని చెప్పి ఆ నీళ్లను అడ్డుకున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పాఠం ఏంటంటే, మన పొరపాటు వలన అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం చేసేటువంటి పొరపాట్లు, మనం పలికేటువంటి వ్యర్థమైన మాటలు అపవాదికి బలాన్ని కలుగజేస్తాయి, శత్రువు దాడి చేయడానికి బలం కలుగజేస్తాయి. కాబట్టి మన వైపు లోటు లేకుండా మనం పరిశీలన చేసుకోవాలి. నేను యథార్థంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో నేను పరిశీలించుకున్నాను. ప్రభు నాకు కొన్ని విషయాలు చూపించాడు. నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించండి, మరి నేను సేవలో బిజీగా ఉండి ఈ పనులు నేను చూసుకోలేదు, దయతో క్షమించమని నేను ప్రార్థన చేశాను. గమనించండి, చాలా ఇంపార్టెంట్ విషయం. మనము దేవుని వాక్య ప్రకారము ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అది మనకు గొప్ప దీవెనగా మారుతుంది. తర్వాత నేను హిస్టరీ చూశాను, మీరు కూడా గూగుల్ చేసి చూడొచ్చు. ఈ అడ్డుకున్నటువంటి నీటి ఊటలే సిలోయేము కోనేటిగా ఏర్పడ్డాయని హిస్టరీ చెబుతుంది. అంటే ఆ యొక్క గుడ్డివాడు వెళ్ళి కడుక్కొని చూపు పొందినటువంటి సిలోయము యొక్క కోనేటి యొక్క చరిత్ర ఏంటంటే, ఆనాడు హిజ్కియా వ్యర్థమైపోతున్నటువంటి ఆ నీటి ఊటలను అడ్డుకున్నప్పుడు ఏర్పడినటువంటి కొలను, ఒక వ్యర్థమయ్యేటటువంటి వాటిని ఆయన అడ్డుకున్నప్పుడు అది ఒక దీవెనకరమైనటువంటి కోనేటిగా ఏర్పడింది. కాబట్టి మన జీవితాల్లో వ్యర్థమైపోతున్నవేవో మనం గమనించాలి. మనం చూసినట్టయితే చాలాసార్లు మన జీవితంలో వ్యర్థమైపోయేటివి ఏంటంటే, మనం సమయం వ్యర్థం చేస్తాం. ప్రార్థన చేయడానికి సమయం లేదంటాం, కానీ చాలా సమయం వ్యర్థం చేస్తాం. చాలా మాటలు వ్యర్థం చేస్తాం, చాలా డబ్బు వ్యర్థం చేస్తాం, చాలా ఆలోచనలు వ్యర్థం చేస్తాం. యేసు ప్రభు ఒక పాఠం నేను నేర్చుకున్నాను. దాదాపు యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కంఠాపాఠం చేయాలన్న ఆశ. దాదాపు ఒక 1500 చేస్తాను, ఇంకా ఒక 1000 వాక్యాలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు రొట్టెల అద్భుతం చేసిన తర్వాత ఆ వచనం 6వ అధ్యాయం యోహాను సువార్త 12లో ఉంటుంది. అక్కడ ప్రభు అన్నాడు, ఇవి ఏవి కూడా నష్టపోకుండా వాటిని ప్రోగు చేయమని చెబుతాడు. 6:12లో ఉంటుంది. ఏమీయూ నష్టపడకుండా వాటిని ప్రోగు చేయమని ప్రభువు సెలవిచ్చెను.
అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే, నా జీవితంలో ఏది నష్టపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని కొరకు ఏదైనా నష్టపోవచ్చు, కానీ అనవసరంగా నష్టపోవడం దేవుని చిత్తం కాదు. మరి ఆ గొప్ప పాఠం, నా సమయాన్ని నష్టపోకుండా నేను 5,000 వాక్యాలు నేర్చుకోవడానికి ఎలా సమయం దొరికిందంటే, ఇంకా వేస్ట్ సమయం ఏది కూడా లేదు, వేస్ట్ మాటలు ఏమి కూడా లేవు, వేస్ట్ ఊహలు కూడా లేవు. ఎందుకంటే నేను రోజుకి దేవుని కృపలన 6 గంటల సేపు నా హృదయంలో వాక్యం ధ్యానం అవుతూ ఉంటుంది. నేను ప్రయాణిస్తున్నప్పుడు, మరి ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు, అన్ని సమయాల్లో ఆ యొక్క వాక్యం ధ్యానించడం నేను నేర్చుకున్నాను. మీకు విషయం చెప్పాలి, నేనే కాదు, మీరందరూ కూడా ఏదో ఒకటి పొద్దున్నుంచి దివారాత్రాలు ధ్యానిస్తూనే ఉంటారు. విషయం ఏంటంటే, దివారాత్రాలు ప్రతి మనిషి ఏదో ఒకటి ధ్యానిస్తూ ఉంటాడు. అయితే ఆ ధ్యానమేదో యెహోవా వాక్యమును గురించి ధ్యానిస్తే అది గొప్ప దీవెనకరం. అలా ధ్యానించాలంటే మన వాక్యాలు మన హృదయంలో ఉండాలి. సరే, ఆయన అడ్డుకున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా మీ సమయం కానీ, మాటలు కానీ, డబ్బులు కానీ, ఊహలు కానీ వ్యర్థంగా చేయొద్దు. వాటిని అడ్డుకుంటే అవి దీవెనకరం అవుతాయి, మీ జీవితానికే కాదు, అనేకుల జీవితానికి. ఆ రొట్టెలు ఎందుకు యేసు ప్రభు ఏరమన్నాడంటే, సురఫనీకియా దేశస్థురాలికి ఆ రొట్టె ముక్కలు అవసరం. ఆమె అనేది, ప్రభువా, పిల్లలు తినగా కింద పడిపోయినటువంటి ఆ రొట్టెలు కుక్క పిల్లలు తింటాయి కదా. కాబట్టి మనం వ్యర్థం చేస్తున్న సమయం ఇంకొకరికి అవసరం. మనం ఆ సమయంలో ప్రార్థన చేయగలిగితే ఇంకొకరు దీవించబడతారు. సరే, నేను ముందుకెళ్తాను, నా టైం తెలుసు. నెక్స్ట్ ఆశ్చర్యం ఏంటంటే, వారు కాలువను అడ్డిరి అని 4వ వచనం ముగింపులో ఉండి, 5వ వచనం ప్రారంభంలో మరియు రాజు ధైర్యము తెచ్చుకొని. అక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నీవు దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే సరి చేసుకుంటావో అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. మహాజ్ఞాని అన్నాడు 14:26లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అక్కడ హిజ్కియా ఎప్పుడైతే అది సరి చేసుకున్నాడో బైబిల్ చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, మరియు రాజు ధైర్యము తెచ్చుకొని. బహుశా అప్పటి వరకు ఆయనలో ఆందోళన ఉండవచ్చు, ఎందుకంటే శత్రువు హఠాత్తుగా దాడి చేశాడు. అయితే ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటామో అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. మళ్ళీ ఏం జరిగిందో చూస్తే, మీకు 7 విషయాలని చెప్పాను, ఒకటి అయిపోయింది. ఆయన చూసినప్పుడు మొట్టమొదట ప్రవహిస్తున్న కాలువలు కనిపించాయి. రెండవది చూసినప్పుడు 5వ వచనంలో పాడైన గోడ ఒకటి కనిపించింది. ఆయనకు పాడైన గోడ ఒకటి కనిపించింది. చాలా ఆశ్చర్యం. అంత పెద్ద రాజు, అంతకుముందు ఎంతో దేవుని యొక్క ఆలయం కొరకు ఎంతో కష్టపడి పనిచేశాడు. కానీ ఆయన ఇంట్లో, ఆయన రాజ్యంలో చూస్తే ఒక గోడ పాడైపోయింది. మరి అది నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, నీ వ్యక్తిగత ప్రార్థన అన్నటువంటి గోడ పాడైపోయింది, దాన్ని నువ్వు బాగు చేసుకోవాలన్నాడు. ప్రతి విశ్వాసి లేక ప్రతి క్రైస్తవుని జీవితంలో మొట్టమొదట పాడైపోయేది ఏంటంటే, దేవునితో గడిపేటువంటి ఆ వ్యక్తిగత ప్రేయర్ టైం పాడైపోద్ది. దాన్ని మనం పెద్దగా పట్టించుకో, ఎందుకంటే వీఆర్ టూ బిజీ టు లుక్ అట్ ఇట్. ఈవెన్ హిజ్కియా వాజ్ టూ బిజీ టు లుక్ అట్ దట్. హీ నెవర్ నోటీస్డ్ ఇట్. అయితే శత్రువు దాడి చేసినప్పుడు ఆయనకు అది కనిపించింది. ఆయన దాన్ని బాగు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఏం కోరుతున్నాడంటే, మనము ఆయనతోటి అనుబంధం, దానికి సాకులు చెప్పకూడదు టైం లేదని. ఆయనతోటి ఆ వ్యక్తిగత టైం, ఆ బైబిల్ చదవడం, ప్రార్థన చేయటం మనం ఎప్పుడు పాడు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్
దాన్ని యావత్తు కట్టించి, దాన్ని బాగా కట్టించాడు. యావత్తు అంటే ఎంత గోడ పాడైపోయిందో అంత గోడ ఆయన బాగు చేయించాడు. కాబట్టి మన జీవితంలో మన ప్రేయర్ టైంని మనం బాగు చేసుకోవాలి. తర్వాత ఏం జరిగింది? బయట మరి ఒక గోడను కట్టించి, తర్వాత ఎత్తు చేయించి, మనం ఎత్తు చేయించాలి. అక్కడ కొంచెం అవుదాం. ఆ యొక్క గోడ బాగు చేయడమే కాదు, దాన్ని ఎత్తు చేశాడు. అక్కడ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకోవడమే కాదు, దాన్ని నేను ఎక్కువ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే ఒక క్వశ్చన్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంటుంది. అన్నీ కూడా మనం బెటర్ లెవెల్లోకి వెళ్తూ ఉంటాం. కానీ మన ప్రార్థన మాత్రం ఏమాత్రం పెరగదు. ఎంత చేస్తూ ఉంటామో అంతే చేస్తుంటాం, లేకుంటే అది కూడా తగ్గిపోయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను మా ఇంటికి పెద్ద కొడుకుని, నేనే ఇంటికి వెళ్ళి మటన్, పొట్టేలు మాంసం తెచ్చేవాడిని. నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. 2.5 రూపాయికి 1 కిలో పొట్టేలు మాంసం దొరికేది. మీకు జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. ఈరోజు కూడా నేను 2.5 రూపాయలు తీసుకెళ్ళి ఆ మటన్ షాప్కి వెళ్ళి 1 కేజీ మటన్ ఇవ్వమంటే వాడు ఏమనుకుంటాడు? ఎవడో పిచ్చోడు వచ్చాడు, కొంచెం లావుగా ఉన్న పిచ్చోడు ఉంటున్నట్టున్న వీడు అని అనుకుంటాడు. అంతే కదా? మనం అదే చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి శోధనలు, ఇప్పుడున్నటువంటి సమస్యలు, ఇప్పుడున్నటువంటి ఆకర్షణల కొరకు మనం ఎంతో ఎక్కువ ప్రార్థన చేయాల్సి ఉంది. కానీ మనం కొంతే చేస్తున్నాం, లేకుంటే ఆ కొంత కూడా వదిలిపెట్టేశాం. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి. నేను ఆ రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా స్పీకర్లు అందరూ ఏం చెప్తారంటే, ప్రార్థన ఎక్కువ చేసుకున్నమాట ప్రతి స్పీకర్ చెప్తాడు. ఆ రోజుల్లో రేడియోలు ఎవరు చూసినా ప్రార్థన ఎక్కువ చేసుకో. నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాను. కళ్ళు మూసుకొని నా గదిలోకి వెళ్ళి టైం చూసుకొని, ప్రభా అందరూ ఎక్కువ ప్రార్థన చేసుకోమంటున్నారు, నేను కూడా ఎక్కువ చేసుకోవాలి ఇవాళని టైం చూసుకొని నేను ప్రార్థన చేశాను. నాకు తెలిసినవన్నీ, ఏవేవి తెలుసు అన్నీ చేసి, ఇవాళ సుమారుగా బాగానే ఎక్కువగానే చేశానని అనుకున్నాను. కానీ వాచ్ తెరిచి చూస్తే 10 minutes కూడా కాలేదు. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా ఎక్కువ ప్రార్థన చేసుకో అంటారు కదా, మరి నాకు తెలిసినవన్నీ చేసిన 10 నిమిషాల్లో అయిపోయింది అన్నప్పుడు ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, వాక్యం చదువుతూ ఆ ప్రకారం జీవించాలని ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనా జీవితం పెరుగుతుంది. యేసు ప్రభు ఏం చేయమని చెప్పాడో దాన్ని చదివి, ప్రభు అలాగ చేయడానికి నాకు సహాయం చేయమని ఒక్కొక్క వచనం మనం ప్రార్థన చేస్తే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయొచ్చు. కానీ మనం అలాంటి ప్రార్థన చేయట్లే. మనకేదో అవసరం ఉంది, దాన్ని చేస్తూ ఉన్నాం. అది ఎంతసేపు చేస్తాం? మన అవసరాలకు తప్పక ప్రార్థన చేయాలి. అయితే మన ప్రార్థనా జీవితం ఎప్పుడు పెరుగుతుందంటే, ఆయన వాక్యానుసారంగా ఆయన ఏం చెప్పాడో, ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు అన్నాడు. అది చదివినప్పుడు, ప్రభా నాకు అలాంటి ఆత్మవిషయమైన దీనత్వం కావాలి. దుఃఖపడే వారు ధన్యులు, ప్రభా నశించు ఆత్మల కొరకు దుఃఖపడే మనస్సు నాకు కావాలి. సాత్వికులు ధన్యులు, ప్రభా నాకు సాత్వికమైన మనస్సు కావాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. నాకు అలాంటి ఆశ ఇవ్వు ప్రభా. నీ ఆత్మలో ఎదగడానికి నేను ఒక పూట ఉపవాసం ఉండాలని ప్రార్థన చేయాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ప్రభా నాకు హృదయ శుద్ధి కావాలి. సమాధానపరచువారు ధన్యులు, ప్రభా నాకు అలాంటి మనస్సు కావాలి. గమనించండి, ఈ సింపుల్ క్వాలిటీస్ని మనం నేర్చుకోగలిగితే ఇంట్లో గొడవలు ఉండవు, చర్చిలో గొడవలు ఉండవు, సమాజంలో గొడవలు ఉండవు. ఎందుకంటే మనము మార్చబడాలి, వాక్యం చేత మలచబడాలి. మరి ఒకప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేయలేని నేను ఈ 5,000 వాక్యాలు పెట్టి నేను ప్రార్థన చేయగలిగితే దాదాపు 20 గంటలు నేను ప్రార్థన చేయొచ్చు. ప్రతి వాక్యము అలాగే జీవించాలని. ఒక భక్తుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తారంట. ఏంటంటే, ప్రభువా నీవు సెలవిచ్చావు, నన్ను వెంబడించేవాడు
తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలన్నావు ప్రభా. ఇదిగో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఈ దినము నన్ను నేను ఉపేక్షించుకోవాలి, నీ వాక్యానుసారంగా జీవించాలి, నా సిలువను నేను ఎత్తుకోవాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం జనరల్గా చేసేదంటే ఈరోజంతా కాపాడు ప్రభా, ఈరోజంతా కూడా కాపాడు, యాక్సిడెంట్ కాకుండా, ఆపద రాకుండా కాపాడు, మంచిదే. కానీ ఐ ఎంకరేజ్ యూ టు ప్రే వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అలాగే ప్రార్థన జీవితం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, ఆయన బయట మరి ఒక గోడ కట్టించి గమనించండి, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే శత్రువు దాడిని ఎదుర్కోవడానికి ఇవి బలంగా ఉండాలి. కాబట్టి ఆత్మ సంబంధంగా మన ప్రార్థనా జీవితం బలంగా ఉంటేనే మనము నిలవబడగలుగుతాం. బయట మరి ఒక గోడను కట్టించి, నేను దాని గురించి వివరంగా చెప్పడానికి సమయం లేదు, కానీ అయితే కొంత ఏంటంటే మన ప్రార్థనలు ఆత్మచేత నడిపించబడాలి. యూదా పత్రికలు అంటాడు, ప్రియులారా మిమ్మును మీరు పరిశుద్ధమైనటువంటి మీ విశ్వాసం మీద కట్టుకొనుచు ఆత్మలో ప్రార్థన చేయుడి అని అంటాడు. నేను దాని గురించి డీప్గా వెళ్ళట్లేదు. ఆత్మ అంటే ఏదో పెంతకోస్తోళ్ళు భాషలు మాట్లాడడం అది కాదు. ఆత్మ ఏంటంటే దేవుని వాక్య ప్రకారము నడిపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే ఆ ఆత్మాభిషేకం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ న్యూ ప్రేయర్ ఎట్లా వస్తుందంటే మన ప్రేయర్స్ అన్నీ కూడా ఆత్మానుసారంగా మలచబడ్డమే మరి యొక్క కొత్త గోడ. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. మా మనవడు ప్రేయర్కి వచ్చాడు, బర్త్డే వస్తే నేను చాలా ఎక్సైట్గా, ప్రభా నా మనవడు గొప్ప సేవకుడు కావాలి నాయనా అని ప్రార్థన చేశాను. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్పాడు, నువ్వు చేసిన ప్రార్థన తప్పుడు ప్రార్థన అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాను. ప్రభా నేను డాక్టర్ కావాలని లేదు, ఇంజనీర్ కావాలని లేదు, గొప్ప సేవకుడు కావాలనుకున్నానంటే ప్రభు అన్నాడు, నువ్వు చేసిన ప్రార్థనలో పూర్తిగా స్వార్థం ఉంది. నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలంటే నీ మనవడు నన్ను గొప్ప చేసే సేవకుడు కావాలి, తాను గొప్ప సేవకుడు కావడం కాదు. అంటే నీ మనసులో ఏముంది, వాడుకుని నీలాగో పెద్ద టీవీ స్పీకర్ కావాలి, లేకపోతే ప్రపంచంలో 6 కాంటినెంట్స్ తిరగాలి అనే స్వార్థం నీలో పెట్టుకొని చేస్తున్నావు. అది కాదు. వాడు ఏ సేవ చేసినా, ఏ స్థితిలో ఉన్నా నన్ను గొప్ప చేసే సేవకుడు కావాలని ప్రార్థన చేయమన్నాడు. నేను చాలా సిగ్గుపడ్డాను. నిజమే ప్రభా, ఏదో పెద్ద సేవకుడు అయిపోవాలి, పెద్దవి కాదు, ఏ స్థితిలో ఉంటే కూడా మనం ఆయనకు నమ్మకంగా ఉండడం దేవుడు కోరుతూ ఉన్నాడు. సో ఆత్మానుసారంగా నా ప్రేయర్ ఆ విధంగా మలచబడింది. ఆ తర్వాత నా మనవరాలు వచ్చింది, ఆమె యవ్వన వయసులో అడుగు పెడుతోంది. ప్రార్థన చేశాను, చాలా 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 ఎగ్జైట్గా ప్రార్థన చేశాను. ప్రభా ఈమె యవ్వన వయసులోకి వస్తుంది, ఈమె చుట్టూ మీరు ఒక దూతను కావలి ఉంచండి, పరిస్థితులు బాగలేవు అని దేవునికి తెలియని విషయాలని నేను చెప్పినట్టు చెప్పాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది కూడా తప్పుడు ప్రార్థన అన్నాడు. చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి ప్రభా, యవనస్తురాలు, పరిస్థితులు బాగాలేవు, ఒక దూతను తోడుగా ఉంచమంటే మీరేంటి తప్పుడు ప్రార్థన అంటున్నారంటే ప్రభు అన్నాడు, ఎవరికి నా దూత కావలి ఉంటాడు? ఎవరికి ఉంటాడండి? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. కాబట్టి ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలా? నీ మనవరాలు నా యందు భయభక్తులు కలిగి ఉండేట్టుగా ప్రార్థన చేయాలంతే. అలా ఉంటే ఆటోమేటిక్గా దూత వస్తాడు. ఆమెలో భయభక్తులు లేకుండా దూత రావాలంటే దూత రాడు. సరే ప్రభా నన్ను క్షమించండి, నీ వాక్య ప్రకారమే నా మనవరాలకి నీ యందు భయభక్తులు పుట్టించండి. కాబట్టి మనం వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ప్రేయర్స్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. అందులో అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. నెక్స్ట్, మిల్లో దుర్గమ్మ గురించి అక్కడ చెప్పబడింది. నెక్స్ట్ జరిగింది ఏంటంటే, మరి ఒక గోడను కట్టించి
దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించాను. ఇది 5వ విషయం. మిల్లో దుర్గం అంటే కుటుంబానికి సూచన. కుటుంబ ప్రార్థనలు కూడా చెడిపోయి ఉంటాయి చాలామంది జీవితాల్లో. కలిసి టీవీ చూస్తారు కానీ కలిసి ప్రార్థన చేయరు, చేసినా ఒక్కరే చేస్తారు. అయితే నా మనవి ఏంటంటే, మీ కుటుంబంలో ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలంటే మీరు కుటుంబ ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు. అది బలంగా ఉంటేనే ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి మిల్లో దుర్గం నీ కుటుంబం ప్రార్థన బాగు చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేశాడంటే 6వది, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాను. ఇప్పుడు ఆయన ఆయుధాలు తయారు చేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఇది మొదట చేసేస్తాం మనం. శత్రువు వచ్చారంటే యేసునామములో పోని గద్దిస్తాం. కానీ ఇక్కడ హిజ్కియా వాక్య ప్రకారం ఏం చేస్తారంటే, శత్రువుని ఎదిరించడానికి ముందుగా యాకోబు పత్రిక 4:7 చెప్పినట్టుగా ఆయన దేవునికి లోబరుచుకొని, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అలాగ తన జీవితంలో అన్నీ కూడా సరి చేసుకొని ఇప్పుడు ఆయుధాలు చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో సరి చేసుకోవాలి. ఇప్పుడు చివరిది, ఇప్పుడు ఆయన ప్రజలకు సందేశం ఇస్తున్నాడు. మీరు భయపడొద్దు, 7వ వచనం, దిగులు పడొద్దు, మనకు దేవుని యొక్క సహాయం ఉంది అని ఆయన ప్రజలను బలపరిచాడు. గమనించండి, ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. శత్రువు దాడి జరిగినప్పుడు హిజ్కియా కూడా కలవరపడి ఉంటాడు, భయపడి ఉంటాడు. ఎందుకు దేవుడు ఇలా చేశాడని ప్రశ్నించి ఉంటాడు. అయితే తన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగింది? వ్యర్థమైపోతున్న నీళ్లు అడ్డుకోబడ్డాయి, పాడైన గోడ కట్టబడింది, ఆ గోడ ఎత్తు చేయబడింది, మరి ఒక గోడ కట్టబడింది, మిల్లో దుర్గం బాగు చేయబడింది, ఆయుధాలు తయారు చేయబడ్డాయి. ఇప్పుడు ఖచ్చితంగా హిజ్కియా ఒక మాట చెప్పగలడు, శత్రువు నన్నుపై దాడి చేయడం నాకు మేలే. దావీదు అన్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకుని ఇండునట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయెను. కాబట్టి మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని అపవాది దాడులు ఎందుకు జరుగుతాయంటే, ఇదిగో మనల్ని మరింత సమీపంగా దేవునికి చేయడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నామని. అయితే బైబిల్ చెప్తుంది దేవుడు మన విధేయత కొరకు ఎదురు చూస్తున్నాడు. 81వ కీర్తనలో ఆయన అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మాటలు అంగీకరించేట్లా ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి విరోధులను కొట్టుదును, వారి శత్రువులను అణగుదొరుకుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండే తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అక్కడ దేవుడు మనం లోబడాలని ఎదురు చూస్తున్నాడు, ఆయన మాట వినాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి చివరిగా హిజ్కియా చెప్పిన మాటల యందు జనులు నమ్మిక ఉంచిరి. కాబట్టి ఇప్పుడు మనం యేసయ్య చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. యేసయ్య ఏమేం చెప్పాడో ఆ మాటలన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రభువు మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించిందని మీరు చెప్పారు. కాబట్టి మారు మనస్సు లేనివారు, యేసయ్య నాకు అనుభవం కావాలి. మారు మనస్సు అంటే ఎవరి సొత్తు కాదు, అది ప్రభు ఇచ్చేది. మనం అడిగితే ప్రభువు ఇస్తాడు. అలాగ ఆయనకు సాక్షిగా ఉండమన్నాడు. నమ్మిన యూదులతో యోహాను సువార్త 8వ అధ్యాయం 29, 30, 31 అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. కాబట్టి యేసు మన అందరినీ ఏం కోరుతున్నాడంటే, ఆయన వాక్యమందు మనము నిలిచి ఉండాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన మాటలపై ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి.
ఆయన మాటలపైన కట్టుకొని జీవితం నిలబడదు. ప్రభు ఆ మాటలు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి మనం యేసు మాటలపై మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మరి ఆయన వాక్యాలు మీరు కంఠపాఠం చేయండి. ప్రభు అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని కోరుకున్నాడు ఆయన. పౌలు అన్నాడు కొలస్సీ 3:16 ఆయన అన్నాడు, క్రీస్తు యేసు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి అలాగూ ప్రభు వాక్యం మనలో ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.